నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. మనం ఈరోజు రోజా గారి గురించి మాట్లాడుకోవాలండి. రోజా గారు ప్రైర్ బ్రాండ్ ఆయన వైఎస్ఆర్సీపీలో 2 తడవలు ఎమ్మెల్యేగా గెలిచారు నగిరి నుంచి. అలాగే మంత్రిగా కూడా పనిచేశారు. ఎలా చేశారు ఏమనేది తెలుసుకునే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు దాని గురించి ఎందుకు ఏమి అనుకుంటున్నారేమో. రోజా గారిని వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బయట నెట్టడానికి రెడీగా ఉన్నారు. నగిరి నుంచి ఆయనను పార్టీ నుంచి కూడా తీసేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఎందుకు ఏమని తెలుసుకునే ముందు, రోజా గారు నగిరి ఇన్ఛార్జిగా ఉన్నారు. కానీ ఇప్పుడు గాలికి ముద్దుకృష్ణనాయుడు రెండో కుమారుడు గాలి శ్రీకాంత్ వైఎస్ఆర్సీపీలో పార్టీలో జాయిన్ అవుతున్నారు. జాయిన్ అయ్యే విషయం రోజా కూడా చెప్పకుండా ఆయన జాయిన్ చేసుకుంటున్నారు. అక్కడ 2029లో వాళ్ళ అన్న మీదనే గాలి భానుప్రకాష్ మీద నిలబెట్టాలని గాలి శ్రీకాంత్ను వైఎస్ఆర్సీపీలో చేర్చుకుంటున్నారు. రోజా అవసరం లేదు, పార్టీ నుంచి మీరు ఐరన్ లెగ్ ఫైర్ బ్రాండ్ మాకు అవసరం లేదు అని రోజాను సాగనింపేదానికి వైఎస్ఆర్సీపీ పక్కా రెడీ చేస్తున్నారు. జగన్ గారు కూడా నీకు దండమమ్మా, మాకొద్దు, ఈ పార్టీ నుంచి వెళ్ళిపోండి అని రోజా గారిని సాగనింపడానికి రెడీగా ఉన్నారు వైఎస్ఆర్సీపీలో. ఎందుకంటే ఆయన వైఎస్ఆర్సీపీ కోసం చాలా కష్టపడారు. ఎన్నో అవమానాలు పడినా కూడా మా జగనన్న అనుకుంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు జగనన్నే సాగనింపేదానికి రెడీ చేసుకున్నారు. కాబట్టి రోజా గారిని పార్టీ నుంచి పంపించేయడానికి అన్ని విధాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. రోజా గారు కానీ లక్ష్మీ పార్వతి గారు కానీ వీళ్ళంతా పార్టీకి భారమే తప్ప వీళ్ళ వల్ల పార్టీకి ఏమి ఉండదు. లక్ష్మీ పార్వతి గారు అంతే. ఎందుకంటే ఇప్పుడే వైఎస్ఆర్సీపీలో అందరూ రాజ్యసభ సభ్యులు ఒకరు వెళ్ళిపోతున్నారు. పార్టీ నాయకులు కూడా ఒకరు వెళ్ళిపోతున్నారు. మొన్న విజయసాయి రెడ్డి గారు వెళ్ళిపోయారు. అట్లా చాలామంది వెళ్ళిపోతూనే ఉన్నారు. కాబట్టి రోజా గారిని కూడా సాగనింపడానికి రెడీగా చేస్తున్నారు. ఇక్కడ గాలి ముద్దుకృష్ణనాయుడు రెండో కొడుకు గాలి శ్రీకాంత్ వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారు. కాబట్టి ఇంకా రోజా గారితో మనకేం పని ఉందని రోజాను కూడా పార్టీ నుంచి సాగనింపడానికి జగన్ రెడీగా ఉన్నట్లు తెలుస్తుంది. కాబట్టి ఈ రోజా పార్టీ నుంచి వెళ్ళిపోవడానికి ఎంత రెడీగా ఉన్నారనేది తెలుస్తుంది. కాబట్టి దాని నగిరి ప్లేస్లో ఈ గాలి శ్రీకాంత్ వైఎస్ఆర్సీపీలో చేరుతున్నట్లు, ఆయనకే 2029లో టికెట్ అనేది కూడా కన్ఫామ్ అయినట్లు తెలుస్తుంది. అక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్న గాలి భానుప్రకాష్కి గాలి శ్రీకాంత్కి ఎలక్షన్ల కంటే ముందే ఇద్దరికి అన్నదమ్ములకు పడట్లేదు. దాని కారణంగా ప్లస్ గాలి శ్రీకాంత్ను కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం దగ్గరికి తీయట్లేదు. కాబట్టి అదే కారణంతో ఇంకా అతను వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడానికి మొగ్గు చూపుతున్నాడు. దీనికంతా చక్కెరం తిప్పింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ప్రోద్బలంతోనే గాలి శ్రీకాంత్ వైఎస్ఆర్సీపీకి వెళ్తున్నాడు. అక్కడ రోజా వ్యతిరేకత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తుందని రోజా తెలిసింది. కాబట్టి రోజాను అక్కడి నుంచి సాగడంపడానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన స్కెచ్చే. కాబట్టి రోజాకు ఇప్పుడు వాళ్ళ పార్టీలోనే వాళ్ళు ఆయనకు ఎన్నుపోటు పొడిచేట్టుగా ఉన్నారు. కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆడిన గేమ్లో రోజా గారు అవుట్ అయ్యారు, గాలి శ్రీకాంత్ ఇన్ అయ్యారు. కాబట్టి నగిరి వైసీపీ పార్టీని గాలి శ్రీకాంత్ ప్లేస్లో ఇన్ఛార్జిగా పెట్టాలని 29లో కూడా అతనికే టికెట్ ఇస్తారని తెలిసింది. రోజా గారు పార్టీ నుంచి సాగనంపడానికి రెడీగా చేశారు. దీనికంతటికి కారణం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కాబట్టి ఈ రోజా గారి మీద కేసులు ఉండటం, ప్లస్ ఆయన మంత్రిగా ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడడం, తిరుపతి లడ్డు వ్యవహారంలో ఆయన పాత్ర ఉండడం, ప్లస్ దర్శనం టికెట్లు అమ్ముకోవడం, ఇవన్నీ రోజాకు ఒక మీద ఒకటి కేసులు ఉంటున్నాయి. అట్లాగే వలభనేని వంశీ ఇప్పుడే అరెస్ట్ అయ్యారు. నెక్స్ట్ ఇంకా అరెస్టు రోజా గారిదా, కొడాలి నానిదా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిదా అనేది చూడాలి. కాబట్టి రోజా గారిని సాగనంపడానికి వైఎస్ జగన్ గారు చేసిన ప్లాను, దీన్ని పక్కా అమలు చేసింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. కాబట్టి రోజా గారు పార్టీ నుంచి పంపడానికి అన్నీ సిద్ధం చేసుకున్నారు. గాలి శ్రీకాంత్ పార్టీలకి రాగానే రోజా పార్టీ నుంచి వెళ్ళిపోవడం ఖాయం అనేది తెలిసింది. రోజా భవిష్యత్తు ఎలా ఉంటుంది ఏమి అనేది మనకు ముందు తెలుస్తుంది. నగిరి నుంచి రోజా వైఎస్ఆర్సీపీ నుంచి
పక్క పంపించేయడానికి పక్కా ప్రణాళిక వేసినారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. దాన్ని అమలు చేసినారు జగన్ గారు. కాబట్టి రోజా ఎందుకు చేశారు అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి వ్యతిరేకంగా ఉండడం, ప్లస్ ఇద్దరు ముగ్గురులతో కలిసి ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడడం వల్ల రోజా గారు ఇప్పుడు ఒంటరివారయ్యి పార్టీ నుంచి బయటకు పోయే పరిస్థితి తెచ్చుకునింది. వైఎస్ జగన్ గారు ఎవరన్నా అవకాశం ఇంకొకరు వస్తున్నారంటే ఒకరిని పక్కకు తీసేయడం జగన్ గారి యొక్క దృష్టి. వైఎస్ఆర్సీపీలో ఎవరైనా అంతే, పనికిరాడు అంటే పక్కనేస్తారు, పనికొస్తున్నాడంటే దగ్గరికి తీసుకుంటారు. కాబట్టి ఇప్పుడు రోజా గారు పనికిరారు. కాబట్టి కొత్త వాళ్ళని వేరే వాళ్ళని చేర్చుకొని టికెట్ ఇచ్చుకోవడానికి వైఎస్ఆర్సీపీ రెడీగా ఉంది. రోజా గారికి మట్టుకైతే దండం పెడుతున్నాము, మీరు దరిదాపు లేక రావడం వద్దు అని తేల్చి చెప్పినట్లు మనకు సమాచారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.